ఒక క్యారెక్టర్ లేదా సీన్ని ఆడియన్స్ పర్సీవ్ చేసుకోవడంలో, స్టోరీకి డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ చూపించడంలో, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో, ఒక విజువల్ కాంపోజిషన్ మెయింటైన్ చేయడంలో, వాట్ ఈస్ ద స్పెషల్ రిలేషన్షిప్ అనేది చెప్పడంలో, స్టోరీకి ఒక షేప్ అండ్ ఎమోషనల్ టోన్ ఇవ్వటంలో కెమెరా షాట్స్ అండ్ యాంగిల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. డైలాగ్స్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్స్ కోసం ఈ టైప్ ఆఫ్ షార్ట్స్ని యూజ్ చేస్తాం. ఇది ఎమోషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, డీటెయిల్స్ చూపిస్తుంది. సబ్జెక్ట్ పవర్ఫుల్ అండ్ డామినెంట్గా చూపబడి హీరోయిక్గా ఇంపోజ్ అవుతుంది. క్యారెక్టర్కి అథారిటీ ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్తో డ్రమాటిక్గా లీడ్ చేసినప్పుడు ఈ షాట్ చాలా ఎఫిషియెంట్. సబ్జెక్ట్ స్మాల్ అండ్ వీక్గా చూపబడుతుంది. సబ్జెక్ట్ని ఆడియన్స్ పోర్ట్రేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ ద స్పేషల్ రిలేషన్షిప్ అనేది చెప్పడానికి యూజ్ చేస్తారు. లొకేషన్ అండ్ టైంకి సంబంధించిన ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటెక్స్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద టూ కాన్వర్జింగ్ క్యారెక్టర్ ప్రాస్పెక్టివ్లో ఆడియన్స్కి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్స్ని చూపించడానికి యూజ్ చేస్తారు. క్యారెక్టర్స్ మధ్య స్పెషల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేస్తారు. సరౌండింగ్ బ్రాడ్ వ్యూస్ చూపించడానికి, సబ్జెక్ట్ స్కేల్ టు ద లొకేషన్ చూపించడానికి యూజ్ చేస్తారు. క్యారెక్టర్ ఫుల్ బాడీ ఆర్ క్యారెక్టర్ రిలేషన్షిప్ విత్ ద ఎన్వైరన్మెంట్ చూపించడానికి యూజ్ చేస్తారు. డైలాగ్స్ సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎక్స్ప్రెషన్స్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ బాడీ మూమెంట్స్ చూపించడానికి యూజ్ చేస్తారు. ఆడియన్స్కి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తుంది. క్యారెక్టర్ ఎమోషన్స్ని, యాక్షన్స్కి డైరెక్ట్ కనెక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేయడానికి, వ్యూవర్స్కి ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. డిజోరియంటేషన్ అండ్ అనీజ్ని క్రియేట్ చేస్తుంది. టెర్రర్ అండ్ టెన్షన్ లాంటి ఎమోషన్స్ని మ్యాగ్నిఫై చేస్తుంది.